సామాన్య ప్రజలను రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆపి ఇప్పుడే ఈ చలాన్ కట్టని అనే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుందా? ఉంటే ఏ స్థాయి అధికారికి ఉంటుంది? పోలీస్ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చలాన్ కలెక్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. అంటే ఇద్దరు భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకొని ఇప్పుడు నేను బాండ్ పేపర్ రాసుకున్న అసలు విడిపోతున్నా అంటే భార్యాభర్తలకు సంబంధించి మహిళకు భర్త మీద కోపం వస్తే ఎక్కడో ఊర్లో ఉంటున్న వృద్ధులను ఇంకెక్కడో జీవిస్తున్న ఆడబిడ్డను కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. మహిళలకున్న చట్టంలో ఉన్న లూప్స్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. తక్షణ అరెస్టులు, జైలు శిక్ష మాత్రం ఇప్పుడు లేదు ప్రస్తుతానికైతే. ఆ కేసు నడుస్తున్న టైంలో కూడా వీళ్ళ కేసు నుంచి ఎగ్జామ్షన్ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ పెరిగిపోయినాయి. అంటే వ్యక్తిగతంగా కావచ్చు, మతాల పరంగా కావచ్చు, దేవుళ్ళ పరంగా కావచ్చు, విపరీతమైన ట్రోలింగ్స్ కానీ ఇష్టం వచ్చినట్టుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరైనా మనల్ని దూషించినప్పుడు సోషల్ మీడియాని వేదిక. ఈ మధ్య మార్కెట్లో 10% ఇంట్రెస్ట్, 15% ఇంట్రెస్ట్, ఇట్లా అటగోలుగా ఇంట్రెస్ట్లకు ఇచ్చి అది కట్టనేడలా, తీసుకున్న వాళ్ళు కట్టనేడలా వాళ్ళను విపరీతమైన చిత్రహింసలకు గురి చేస్తుంటే ఏ ఇంట్రెస్ట్ రేట్ అయినా సరే 18% సంవత్సరానికి మించకుండా ఉన్నప్పుడు మాత్రమే అది చట్ట పరిధిలోకి వస్తుంది. మనీ లాండరింగ్ అనేది సపరేట్ చట్టమే ఉంటుంది. అది డిస్కస్ చేయాలంటే చాలా పెద్ద సముద్రం. ఒక వ్యక్తిని అర్ధరాత్రి వాళ్ళ ఇంటి నుండి అరెస్ట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించాలన్నా కూడా అట్లా చేసే హక్కు పోలీసులకు ఉంటుందా? అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత, సూర్యుడు ఉదయించక ముందుకు, అంటే రాత్రి వేళల్లో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏ పోలీస్ అధికారికి కూడా అధికారం లేదు. ఒక వ్యక్తి మోసపోయానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎదుటి వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చే టైంలో ఆ వ్యక్తికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా కొంచెం పై స్థాయి వ్యక్తి ఉన్నా, అతని మీద కంప్లైంట్ పోలీసు వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ సామాన్య వ్యక్తికి న్యాయం దొరకాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి? ఏదైనా కంప్లైంట్ పోలీసు వాళ్ళు ఫైల్ చేయనట్టయితే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునే అధికారం అయితే ప్రతి ఒక్క సిటిజన్కి ఉంటుంది. ఈ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో ఫైల్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా న్యాయవాది అడ్వకేట్ త్రూనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే అప్పులు బాగా చేసి ఐపీ పెట్టేసుకుంటే ఇక చట్టం ఆయనకు రక్షణ కల్పిస్తుంది. ఐపీ పెట్టిరంటే అప్పులు కట్టాల్సిన అవసరం ఏముండదా? ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటే ఆ అప్పుని కట్టొద్దు అనే అధికారం ఆ చట్టానికి లేదు. ఇది సింపుల్గానే ఉంటుంది క్వశ్చన్ అడిగితే, కానీ విచిత్రంగా అనిపిస్తుంటుంది. చట్టం మనల్ని అబ్జర్వ్ చేయదు అని, బట్ చట్టం మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీ లైఫ్. నేను మీ అర్జున్ మహేంద్ర. యూట్యూబ్లో అనొద్దు కానీ కొన్ని వందల రకాల చెత్త వీడియోలు చూస్తుంటాం. కానీ ఈరోజు మీకు నాకు ఛానళ్ళు ఉన్న వివిధ రకాల వ్యాపారాలు ఎలా చేయాలన్న వీడియోలు చాలా చేసిన, అట్లే నన్ను కొంతమంది ఏమడిగారనంటే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పుడు న్యాయ సహాయం ఎలా పొందాలో తెలియదు. అటువంటప్పుడు ఒక న్యాయవాదిని కలిసి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి మై అడిగి మాకు సందేహాలు నివృత్తి చేయమని అడిగారు. అందుకోసమే మీకున్న జనరల్గా సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవచ్చు, న్యాయం పొందాలంటే ఎలా ప్రొసీడ్ కావాలని తెలుసుకోవడానికి ఈరోజు న్యాయవాది వేణుగోపాలాచారి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో చూశాక మీకు న్యాయపరమైన ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో అడగండి. నేను మరొక ఎపిసోడ్లో వారిని అడిగి మరిన్ని వివరాలు మీకు తెలుపుతాను. నమస్కారం వేణుగోపాలాచారి. నమస్కారం అండి. అసలు ముందుగా నేను మిమ్మల్ని అడగాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, చట్టం అనేది కేవలం ఘర్షణలు జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా కొట్లాట జరిగినప్పుడు, లేదా పోలీసు వాళ్లకు న్యాయవాదులకు మాత్రమే తెలుసుకోవాల్సిన అవసరం ఉందా, లేదా సామాన్య ప్రజలకు కూడా చట్టం తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? చట్టం ప్రతి ఒక్క మనిషికి అవసరం అండి. మనిషి అంటే మనం లీగల్ టర్మినాలజీలోకి వచ్చేటప్పటికి సిటిజన్, ప్రతి ఒక్క సిటిజన్కి చట్టం మీద అవగాహన అవసరం. ఎందుకంటే మనకి గవర్నమెంట్స్ అవన్నీ కూడా మనం సొసైటీలో మనిషి సంఘజీవి సొసైటీలో ఎలా నడుచుకోవాలనేది మన చట్టం మనకి నేర్పిస్తుంది. సో చట్టం ప్రతి ఒక్కరికి అవసరం. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ప్రతి పనిలోనూ మనకి చట్టం అనేది అవసరం ఉంటుంది. కొన్ని వాహనాలకు వెనుక పోలీస్ అని, ప్రెస్ అని, లేకపోతే అడ్వకేట్ అని స్టిక్కర్స్ ఉంటాయి. అట్లా ఉండడం వల్ల వాహనాలకు కానీ మనుషులకు కానీ ఏమన్నా ప్రత్యేక అధికారాలు, చట్టాలు వేరే ఉంటాయా? అందరికీ చట్టాలు సమానం? లేదండి, చట్టాలు అందరికీ సమానమే. ఎక్సెప్ట్ గవర్నమెంట్ అఫీషియల్ వెహికల్స్ తప్ప మిగతా వాటికి వేటికి కూడా ప్రోటోకాల్ అనేది ఉండదు. ఈ ప్రోటోకాల్ మీరు చెప్పినట్టయితే వెహికల్స్లో ప్రెస్ అండ్ అడ్వకేట్ కానీ డాక్టర్ కానీ సింబల్స్ ఎందుకు పెట్టుకుంటారంటే, సో వాళ్ళ కన్సర్న్డ్ ఏరియాకి వెళ్ళినప్పుడు
వాళ్ళ పార్కింగ్ ఇష్యూస్ లేకుండా వాళ్ళ ఐడెంటిటీ కోసం పెట్టుకుంటారు తప్ప బయట వీళ్ళకి సపరేట్ రికగ్నేషన్ అంటూ సపరేట్ ప్రోటోకాల్ అంటూ మాత్రం ఇప్పటివరకు చట్టం కల్పించలేదు. న్యాయవాదులకు కానివ్వండి, మీడియా మిత్రులకు కానివ్వండి, డాక్టర్స్ కానీ ఇంకా ఎనీ అదర్ ప్రొఫెషనల్ ఈ మధ్య చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా రాస్తున్నారు. సో వాళ్ళకైతే సపరేట్గా అధికారాలు కానీ ప్రోటోకాల్ కానీ ఇప్పటివరకు చట్టం కల్పించలేదు మన ఇండియాలో. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాలలో గుర్తింపు కోసం తప్ప అది మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వేరే లేదు. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం రాదండి. ఇప్పుడు నేను అడ్వకేట్స్ ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అడ్వకేట్స్ హైకోర్టుకి వెళ్ళి పార్క్ చేసుకోవాలంటే అందరు కామన్ పీపుల్స్ వెళ్ళి పార్క్ చేసుకుంటే అడ్వకేట్ తను విధులు నిర్వహించాల్సిన ప్లేస్ అది. తను వెహికల్ పార్క్ చేసుకోవడానికి వెసులుబాటు కోసం దానికి ఒక బార్ కోడ్ తోటి అడ్వకేట్ అనే సింబల్ తోటి ఇస్తారు. అట్లే మీ భాషలో దాదాపుగా బారిస్టర్ అంటారు, అడ్వకేట్ అంటారు, లాయర్ అంటారు, అంటే న్యాయవాది, ఇట్లా రకరకాల పేర్లతో మిమ్మల్ని పిలుస్తారు కదా. అసలు అంటే వీటిలో డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే మన భారతదేశం అంతా కూడా బ్రిటిష్ వాళ్ళతోటి 200 సంవత్సరాలు పరిపాలించబడ్డాం మనం. ఆ 200 సంవత్సరాలు పరిపాలించడం వల్ల ఇంకా బ్రిటన్ వర్డ్స్ అనేవి మన దగ్గర ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. లా పట్టాని మనం ఇంగ్లాండ్లో చదువుకుంటే బారిస్టర్ అవుతుంది, ఇండియాలో ఆ చదువుని కనుక మనము కొనసాగించినట్టయితే లాయర్ అవుతుంది. సో లాయర్గా ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మెంబర్షిప్ తీసుకొని మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు వారిని అడ్వకేట్గా పరిగణించబడతారు. ఇప్పుడు ఈ మధ్య సాధారణ పౌరులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. అందులో ప్రధాన సమస్య వచ్చేసి వాళ్ళు రోడ్డుపైన వెళ్తున్నప్పుడు కానీ, కుటుంబంతో వెళ్తున్నప్పుడు కానీ పోలీసు పికెటింగ్ లాగా రోడ్డుపైన ఏర్పడి అక్కడ ఆపి వాళ్ళని లైసెన్స్ అడగడము, లేకపోతే ఇంకేదైనా వెహికల్కి సంబంధించిన పత్రాలు అడిగితే ఓకే, కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, పెండింగ్ చలాన్ చూస్తున్నారు. పెండింగ్ చలాన్ చూసి చలాన్ ఉంటే అప్పుడే కట్టమని వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. అంటే వాళ్ళని అట్లా ఫోర్స్ చేసే అధికారం ఉంటుందా? సామాన్య ప్రజలను రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ ఆపి ఇప్పుడే ఈ చలాన్ కట్టని అనే అధికారం పోలీసు వాళ్ళకు ఉంటుందా? ఉంటే ఏ స్థాయి అధికారికి ఉంటుంది? ప్రజలను సక్రమమైన బాటలో నడిపించడానికి, ఆ నడవడం కూడా మిగతా వేరే కామన్ మ్యాన్కి ఇబ్బంది కలగకుండా ఉండడానికి, పాదచారులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇట్లాంటి ట్రాఫిక్ రూల్స్ అండ్ ట్రాఫిక్ చలాన్స్ అనేవి పెడుతుంటారు. సో మనం చూస్తే లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి, వీటి వల్ల మనకే భద్రత ఎక్కువ ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ పై స్థాయి అధికారికి మాత్రమే ఈ చలాన్లు కలెక్ట్ చేయడానికి అధికారం ఉంటుంది. సో సబ్ ఇన్స్పెక్టర్ కింద స్థాయి వాళ్ళు ఎవరికి కూడా ఈ చలాన్లు కలెక్ట్ చేయడానికి అధికారం అనేది ఉండదు. మోరోవర్ చలాన్ అనేది రేజ్ చేయడం కూడా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్ళు. అండ్ వీళ్ళకి ఈ మధ్య ఏంటంటే మన తెలంగాణ గవర్నమెంట్ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క డిఫరెంట్ చట్టం ఉంటుంది. తెలంగాణ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి కొంతమందికి ట్రాఫిక్ వాళ్ళకి, కొంతమంది సివిల్ పోలీస్ వాళ్ళకి ట్రాఫిక్ చలాన్ రేజ్ చేసే అధికారం ఇచ్చారు. లైక్ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ కానివ్వండి, ఓవర్ స్పీడ్ కానివ్వండి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఏదైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి చలాన్ రేజ్ చేయడం అనేది పెట్టారు. ఈ చలాన్ రేజ్ చేసిన తర్వాత 60 days లోపల కన్సర్న్ పర్సన్ ఆ చలాన్ క్లియర్ చేయాలి. ఒకవేళ క్లియర్ చేయనట్టయితే పోలీస్ అధికారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చలాన్ కలెక్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. అంటే 60 days తర్వాత 60 రోజుల పరిధి దాటితే చలాన్ కోసం పోలీసు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కలెక్ట్ చేసే రైట్ ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ అట్లా కాలేదు అనుకుంటే కోర్టు నుంచి మనకి సమన్స్ పంపించి కోర్టు నుంచి కూడా రికవరీ చేసే అధికారం పోలీస్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తి మోసపోయానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎదుటి వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చే టైంలో ఆ వ్యక్తికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, లేకపోతే ఇంకేదైనా కొంచెం పై స్థాయి వ్యక్తి ఉన్నా, అతని మీద కంప్లైంట్ పోలీసు వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ సామాన్య వ్యక్తికి న్యాయం దొరకాలంటే ఎవరిని అప్రోచ్ కావాలి? ఒక వ్యక్తి ఏదైనా చట్టపరంగా ఇబ్బంది, తనకు అన్యాయం జరిగిందని అనుకున్నప్పుడు కానీ, ఇంకేదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఖచ్చితంగా తనకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళి తన సమస్యని ఒక పిటిషన్ రూపంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. పిటిషన్ రాయలేని పక్షంలో అక్కడనే మన పోలీస్ ఆఫీసర్లు ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో రైటర్ అని ఉంటారు. రైటర్ ప్రతి ఒక్క పిటిషన్ రాసి మనకి దాన్ని కంప్లైంట్ తీసుకోవడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు సెకండ్ పర్సన్కి. అట్లాంటి ఇష్యూస్లలో ఏంటంటే మనకి ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అని ఉంటుంది. సో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని ఉంటారు. లైక్ ఇప్పుడు ఏదైనా చిన్న పోలీస్ స్టేషన్ అయితే సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఇంకా కొంచెం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇట్లాంటి పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మనం రిటర్న్ కంప్లైంట్ ఇవ్వచ్చు, లేదంటే ఓరల్గా కంప్లైంట్ చేసినా వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ చేసుకొని మన సిగ్నేచర్ తోటి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఒకవేళ అదర్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడానికి నిరాకరించినప్పుడు చట్టరీత్యా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీళ్ళు పోలీస్ వాళ్ళు సహకరించినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి ఎస్కలేట్ చేయడానికి మనకి చట్టంలో చాలా అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి
ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. ఓకే. దెన్ నెక్స్ట్ లెవెల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పుకొని ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన ఈ కంప్లైంట్ నాది ఇప్పటివరకు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని తను చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ కూడా కాలేదు, దాని తర్వాత లెవెల్ ఉంటుంది డిఎస్పీ కానీ ఏసీపీ కానీ. సో డిపెండింగ్ ఆన్ డిస్ట్రిక్ట్ దాటిని బట్టి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉంటారు. వారికి వెళ్ళి కూడా మనము ఈ కంప్లైంట్ గురించి వివరించే అవకాశం మనకు ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ గిట్ట అక్కడ కూడా కాలేదు, కమిషనర్ ఆఫ్ పోలీస్ అనేది ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక మనకు ప్రతి ఒక్క పౌరునికి దగ్గరలోనే కమిషనరేట్ కార్యాలయం అనేది అవైలబిలిటీ ఉంది. సో అక్కడికి వెళ్ళి కూడా చేయొచ్చు. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఎవ్వరూ చేయలేదు. అంతిమంగా ప్రతి ఒక్క పౌరునికి కోర్టు ఒక అధికారం కల్పించింది. ఏదైనా కంప్లైంట్ పోలీస్ వాళ్ళు ఫైల్ చేయలేనట్టయితే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసుకొని వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకునే అధికారం అయితే ప్రతి ఒక్క సిటిజన్కి ఉంటుంది. ఈ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో ఫైల్ చేయాలనుకున్నప్పుడు ఏదైనా న్యాయవాది అడ్వకేట్ త్రూనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో దాన్ని రెఫర్ చేస్తారు మనకి పోలీస్ స్టేషన్. చూసారా వ్యూయర్స్, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మన ఫిర్యాదును అక్కడి వారు తీసుకోకపోతే యాక్చువల్గా మన హక్కు ఏంటంటే మనకు రాయరానప్పుడు, అంటే సామాన్య పౌరుడు అక్షరాలు తెలియని పౌరుడు పోయినా అక్కడ ఉన్న కానిస్టేబుల్ రైటర్ కానీ వాళ్ళే మన కంప్లైంట్ను రాసి మనకు సహాయం చేయాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలనేది న్యాయవాది గారు చెప్పారు, విన్నారు కదా. ఒక న్యాయవాది సహాయంతో ప్రైవేట్ కంప్లైంట్ చేయవచ్చు. దానివల్ల మనం న్యాయం పొందే హక్కు ఉన్నది మనకు, అది గుర్తించాలి. హక్కులు తెలుసుకున్నప్పుడే మనిషి జీవనం అనేది సాఫీగా సాగుతుంది. అందుకోసం ఈ ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం. అలాగే బాండ్ పేపర్ల గురించి ఈ మధ్య చాలా చర్చ జరుగుతుంది. ఓకే, అంటే బాండ్ పేపర్ల ఇష్యూ ఎట్లయిపోయిందని అంటే, ఏదైనా సమస్య వచ్చిందని బాండ్ పేపర్ దేపో ఇద్దరం రాసుకుందాం అని అంటారు. ఇది ఈ లెవెల్ ఎక్కడి దాకా పోయింది అని అంటే, గ్రామాలలో కొందరు గ్రామాలలో పెద్ద మనుషుల చట్టం అన్నది అయిపోయింది. అంటే ఇది రాజ్యాంగానికి అవతలి వైపు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఇద్దరు ఒక మహిళ భార్యాభర్తలు విడిపోవాలని అనుకున్నప్పుడు బాండ్ పేపర్ మీద రాసి వాళ్ళిద్దరికి ఇక్కడ మీరు విడిపోయారు, తర్వాత మీ జీవనం సాగించవచ్చు అని చెప్పేసి పెద్ద మనుషుల సమక్షంలో రాసుకుంటారు. అసలు బాండ్ పేపర్ అనేది వేటి విషయంలో చెల్తుంది? ఇక్కడ భార్యాభర్తలను సపరేట్ కావడానికి కూడా ఊర్లలో రాసే బాండ్ పేపర్ చెల్తుందా? ఓకే, ఫస్ట్ బాండ్ పేపర్కి వస్తే, సో మనకి రిజిస్ట్రేషన్ యాక్ట్లో బాండ్ పేపర్ అని ఉంటుంది, స్టాంప్ పేపర్ అంటారు దాన్ని. స్టాంప్ పేపర్కి వ్యాలిడిటీ అనేది ఉండదు. ఓకే. సో ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాంప్ పేపర్ కొనుక్కుంటే నేను 10 years తర్వాత అయినా దాంట్లో ఏదైనా రాసుకుంటే అది అగ్రిమెంట్ అవుతుంది. సో వ్యాలిడిటీ ఉండదు. మోరోవర్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమనుకుంటారు, బాండ్ పేపర్ కొనుక్కున్నా అది నేను మళ్ళీ ఏం చేయలేనేమో, ఏదైనా డాక్యుమెంట్ ఉంటే రాసుకోవాలి లేదని లేదు. దీన్ని మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చి మనం డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయలు పెట్టి బాండ్ పేపర్ కొనుక్కున్నాం. మనం ఏదో ఈరోజు రాసుకుందాం అనుకున్నాం అగ్రిమెంట్, బట్ మనం రాసుకోలేదు. ఆ బాండ్ పేపర్ అట్లే నా దగ్గర మిగిలిపోయింది. ఆ బాండ్ పేపర్ నేను ఏం చేయాలి అనుకుంటే, ఆ బాండ్ పేపర్ని మళ్ళీ సంబంధిత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనుక రిటర్న్ ఇచ్చినట్టయితే మనకి రిటర్న్ డబ్బులు కూడా వాళ్ళు పే చేస్తారు. ఇది 99.9% ఎవరికి తెలియదు. సో బాండ్ పేపర్ మన దగ్గర ఉంది, అది మన దగ్గర పెట్టుకుంటాం అంతే అనుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీకు బాండ్ పేపర్లో ఏమేమి రాయొచ్చు అని అన్నారు. ఏమేమి రాయొచ్చు అనుకున్నప్పుడు ఏదైనా ఒక అగ్రిమెంట్ అంటే ఒప్పంద పత్రం అంటారు. సో ఈ మధ్య అగ్రిమెంట్లు మనం చూసే అగ్రిమెంట్లు ఏముంటాయి, ల్యాండ్ పర్చేజ్ కానీ, లేదంటే ఒక చిన్న వెహికల్ పర్చేజ్ కానీ, ఇంకా మిగతా ఏమైనా సేల్స్ అండ్ పర్చేజ్ సంబంధించినవి మాత్రమే 99% చూస్తుంటాం. ఈ మధ్యలో ఏంటి, మీరు అన్నట్టుగా ప్రతి ఒక్క ఊర్లో ఇవన్నీ కామన్గా జరిగేది. సో పెళ్ళి అనేది చట్టబద్ధంగా జరుగుతుంది. లైక్ ఏంటి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే తాళి కట్టడము, 10 మందిలో తలంబ్రాలు ఇవన్నీ ఉంటాయి. సో విడిపోవడానికి కూడా మన హిందూ చట్టం అనేది, హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉంటుంది. సో విడిపోవడానికి కూడా సపరేట్గా మన దగ్గర లాస్ ఉన్నాయి. సో అది కోర్టు నుంచి చేసినప్పుడు మాత్రమే వ్యాలిడ్ కన్సిడరేషన్ అవుతుంది. సో మనమేమో బాండ్ పేపర్ తెచ్చుకొని ఈ రోజు నుంచి నీకు నాకు సంబంధం లేదు అంటే అది ఎక్కడ కూడా చెల్లదు. ఎక్సెప్ట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మ్యారేజ్ సంబంధించిన మెటర్నల్ ఎఫర్స్ తప్ప మిగతా ఏదైనా సేల్స్ పర్చేజెస్, ఇంకేదైనా ల్యాండ్ తగాదాలు ఇట్లాంటివి రాసుకోవడానికి వెసులుబాటు అయితే ఉంటుంది. మోరోవర్ ప్రతి ఒక్క బాండ్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిమెంట్ రాసుకున్నాక దానికి 3 years లిమిటేషన్ ఉంటుంది అన్రిజిస్టర్డ్ అయితే. సో ఒక బాండ్ పేపర్ మీద తీసుకున్నామంటే రిజిస్ట్రేషన్ చేయించుకోము 99%. సో అన్రిజిస్టర్డ్ ఉన్నప్పుడు ఏంటంటే వీలునామా కానివ్వండి ఇంకేదైనా అది 3 years వరకు మాత్రమే మనకి చట్టబద్ధత కల్పించబడి ఉంది. 3 సంవత్సరాల లోపలనే సంబంధిత కోర్టులో మనం దావా వేసి దానికి సంబంధించిన ఏదైనా అన్యాయం జరిగినా ఏది జరిగినా కానీ కోర్టులో ఆడవచ్చు.
దీనికి లిమిటేషన్ యాక్ట్ అంటారు. మళ్ళీ దీంట్లో లిమిటేషన్ యాక్ట్కి వచ్చేటప్పుడు 3 years ఉంటుంది. దాని తర్వాత తీసుకెళ్ళిన బాండ్ పేపర్ కూడా ఇన్వాలిడే. అంటే ఒక బాండ్ పేపర్ పైన ఏదైనా ఒప్పందం చేసుకున్నప్పుడు అదిని 3 సంవత్సరాల లోపలనే చెల్లుబాటు చేసుకోవాలి. ఎస్, 3 సంవత్సరాల లోపలే దావా వేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మనం బాండ్ పేపర్ రాసుకున్న నేను 10 years తర్వాత పోతా అంటే బాండ్ పేపర్ ఈక్వల్ టు రఫ్ పేపర్. అంటే ఇద్దరు భార్యాభర్తలు పంచాయతీ పెట్టుకొని ఇప్పుడు నేను బాండ్ పేపర్ రాసుకున్నా అస్సలు విడిపోతున్నా చెల్లదు. అంటే భార్యాభర్తలకు సంబంధించి ఏ బాండ్ పేపర్ కూడా చెల్లదు. ప్రతి మ్యారేజ్ దానికి ఒక్కొక్క సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే. ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది హిందువులకు సంబంధించిన పెళ్ళి, వాళ్ళ వైవాహిక జీవితాలు, వాళ్ళు విడిపోవాలంటే ఎట్లా, ఇవన్నీ చూపెడతారు. సో ముస్లిం మ్యారేజ్ యాక్ట్ కూడా ఉంటుంది, దాని సపరేట్. ఓకే. అండ్ మల్టీ కమ్యూనిటీ ఏదైతే డిఫరెంట్ కమ్యూనిటీస్ లైక్ హిందూ ముస్లిం పెళ్ళైనప్పుడు అది సపరేట్ మ్యారేజ్ యాక్ట్ కిందకి వస్తుంది. ఎవరి వైవాహిక చట్టాలు వాళ్ళకు ఉన్నాయి, దాని పరిధిలోనే చేసుకోవాలి. కానీ చట్టాలను దాటి ఏం చేయడానికి చెల్లుబాటు అవ్వదు. చట్ట ప్రకారం చెల్లుబాటు అవ్వదు. ఫర్దర్ గా ఇబ్బంది పడాల్సిందే, 100% ఇబ్బంది పడాల్సిందే. పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ సమాజంలో ఒక చిన్న భావన ఉంది. ఏదైతే చట్టం మహిళలకు రక్షణ కోసం కానీ వైవాహిక జీవితంలో వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందుల విషయంలో కానీ వెసులుబాటు కోసం చట్టాలను కల్పించిందో అది ఇప్పుడు దుర్వినియోగం అవుతుంది అని ఒక టాక్ వినబడుతుంది సమాజంలో. ఈ మధ్యలో నాకు తెలిసి సుప్రీంకోర్టు కూడా ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అంటే మహిళల కోసం ఏర్పరిచిన చట్టం కొంచెం దుర్వినియోగం అవుతుంది అనే అభిప్రాయం వ్యక్తపరిచింది. అంటే ఈ చట్టాల వలన, వైవాహిక చట్టాల వలన మహిళలకే న్యాయం జరుగుతుంది అంటే పురుషులు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కదా, అంటే దీన్ని ఎట్లా తీసుకోవచ్చు? అంటే మీరు అన్నది కరెక్టే. ఇంతకు ముందున్న చట్టాలన్నీ కూడా కొంచెం డిఫరెంట్. అంటే ఫస్ట్ చట్టాన్ని తీసుకొస్తుంది ఏ గవర్నమెంట్ అయినా, దాంట్లో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దానివల్ల పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, ఇవి రెండు చూసిన తర్వాత దాంట్లో అమెండ్మెంట్ చేస్తారు. ప్రతి ఒక్క చట్టం అమెండ్మెంట్ జరుగుతూ ఉంటుంది. లైక్ అట్లనే డొమెస్టిక్ వైలెన్స్ కూడా, డొమెస్టిక్ వైలెన్స్ అంతా కూడా ఇప్పటివరకు నాన్ అవైలబుల్ వారెంట్ ఉండేది. సో ఒక మహిళ వెళ్ళి కంప్లైంట్ కనుక ఇచ్చిందంటే డొమెస్టిక్ వైలెన్స్, నన్ను ఇంట్లో కొడుతున్నారు, తిడుతున్నారు, సంథింగ్ అది అంటే ఇప్పుడు నాన్ అవైలబుల్ వారెంట్ ఉంటాయి. అంటే కొన్ని రోజుల వరకు, నిన్నత గడువు వరకు బెయిల్ వచ్చేది కాదు. బట్ దాన్ని తర్వాత అమెండ్మెంట్ చేసి ఇప్పుడు ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, అడిషనల్ డౌరీ, ఫిజికల్ హరాస్మెంట్, ఇట్లాంటి అన్ని కింద కేసు ఫైల్ అయినప్పటికీ వాళ్ళకి 41 CRPC పాత చట్టం ప్రకారం 41 CRPC ఇచ్చి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వడం అనేది అయితే చేస్తున్నారు. తక్షణ అరెస్టులు, జైలు శిక్ష మాత్రం ఇప్పుడు లేదు ప్రస్తుతానికైతే. అట్లే ఇప్పుడున్న పరిస్థితులలో భార్యాభర్తలు ఒక దగ్గర వేరే దగ్గర జీవించాల్సి వస్తుంది, తల్లిదండ్రులు వేరే దగ్గర ఉంటున్నారు, ఎవరి అవసరాలను బట్టి వాళ్ళు జీవిస్తున్నారు. అలాంటి సమయాలలో మహిళకు భర్త మీద కోపం వస్తే ఎక్కడో ఊర్లో ఉంటున్న వృద్ధులను, ఇంకెక్కడో జీవిస్తున్న ఆడబిడ్డను కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు కొందరు. అంటే అందరినీ అనట్లేదు, కొందరు మహిళలు. సో ఇలాంటప్పుడు వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు చేయని నేరం నుంచి బయటకు రావాలన్నా, వాళ్ళు న్యాయపరమైన సహాయం పొందాలన్నా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? సో ఇప్పుడు మీరు అన్న పాయింట్లో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఏంటంటే ఒక ఎఫ్ఐఆర్, సే ఫర్ ఎగ్జాంపుల్ భర్త రాత్రి కొట్టిండు అనుకుందాం, తిట్టిండు అనుకుందాం, లేదు ఇంకే ఏదో మాట పెరిగి మనస్పర్ధలు వచ్చినాయి. తనకేంటంటే మన హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే ఒక పర్సన్తో గొడవైనప్పుడైనా రివెంజ్ అనేది ఆలోచిస్తుంటాం. సో రివెంజ్ ఆలోచించినప్పుడు మహిళలకున్న చట్టంలో ఉన్న లూప్స్ని వాళ్ళు క్యాచ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సమ్ టైమ్స్ లూప్స్ ఎప్పుడైతే ఫ్యాక్ట్ లేనప్పుడు మాత్రమే నేను చెప్పేది, నిజంగా బాధింపబడిన వాళ్ళ కోసమే చట్టాలు ఉన్నాయి. బట్ అక్కడ ఫ్యాక్ట్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే భర్త వాళ్ళ తల్లిదండ్రుల్ని, మళ్ళీ వాళ్ళ ఆడబిడ్డ భర్తని, వాళ్ళ తమ్ముడిని, అన్నయ్యని, వదినని, ఇట్లాంటి వాళ్ళని కూడా పెట్టి ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు. పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో కంప్లైంట్ తీసుకోవాల్సిందే, కంప్లైంట్ తీసుకున్న దాన్ని ఎఫ్ఐఆర్ చేయాల్సిందే. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఒకవేళ గిట్ట మీరన్నట్టుగా ఇప్పుడంతా ఏమైనా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. భార్య భర్త ఒక దగ్గర ఉండడము, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకో దగ్గర ఉండడము, ఆబ్వియస్లీ వాళ్ళకి సంబంధించిన కూతురు కానీ పెళ్ళైతే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. సో అక్కడెక్కడ ఉంటుంటారు. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పుడు భర్తని A1గా చేరుస్తారు 99%, మిగతా వాళ్ళని A2, A3, A4 అంటారు. ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే కేసు మొత్తం అటెండ్ అవ్వాల్సిందే అనుకుంటారు. కానీ మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటి ఆప్షన్ ఏంటంటే మనం ఏ స్టేజ్లో కానివ్వండి, ఎఫ్ఐఆర్ స్టేజ్లో కానివ్వండి, ఛార్జ్ షీట్ వేసిన స్టేజ్ కానివ్వండి, సీసీ కేస్ అంటే ఒక కేసుకి సీసీ కేసు కన్వర్ట్ అయినప్పుడు కానివ్వండి, అది ట్రయల్ బిఫోర్ కానీ, ఎగ్జామినేషన్ బిఫోర్ కానీ, ఎగ్జామినేషన్ తర్వాత కానీ, వీళ్ళు క్వాష్ అనేది మనకి హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ, మన జ్యూరిడిక్షన్లో అయితే, మన తెలంగాణలో అయితే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకి ప్రతి ఒక్క ఎఫ్ఐఆర్ని క్వాష్ చేసే అధికారం ఉంటుంది. దాంతోపాటు క్వాష్లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురు ఉన్నారు, ఒకరికి నేరంతో సంబంధం లేదు, వాళ్ళు ఒకరే క్వాష్కి వెళ్ళొచ్చు.
ఓకే. క్వాష్ అంటే వాళ్ళని ఎఫ్ఐఆర్ నుంచి కానీ ఆ కేసు నుంచి కానీ తొలగించమని చెప్పి వీళ్ళు హానరబుల్ హైకోర్టుని ఆశ్రయించవచ్చు. హానరబుల్ హైకోర్టు ఏంటంటే కంప్లైంట్కి వీళ్ళందరికీ నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళ తరపు వాదనలు విన్న తర్వాత క్వాష్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే ఏంటంటే మీకు కేసు రన్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఎంక్వైరీ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్షీట్ ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు సీసీ నెంబర్ వస్తుంది ఒక కేసుకి. సీసీ నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే ఎగ్జామినేషన్కి ముందు అంటే కేసులో స్టేజెస్ ఉంటాయి. ఎగ్జామినేషన్, ట్రయల్, అపీరెన్స్ అని చెప్పి అట్లా ఉంటాయి అన్నమాట. అపీరెన్స్ తర్వాత ఎగ్జామినేషన్ చేయండి. ఎగ్జామినేషన్లో వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్లో మేము 3 లేదా 4 ఉన్నాము, దాంట్లో నాకు సంబంధం లేదు ఈ నేరంతో అని రుజువు చేసుకోగలిగితే ఆ కేసు నడుస్తున్న టైంలో కూడా ఈ ఒక పర్సన్ కానీ ఇంకా 4 కానీ 5 కానీ ఎవరైనా వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లో వీళ్ళ కేసు నుంచి ఎగ్జామ్షన్ బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో అంటే వ్యూవర్స్, మనం చేయని తప్పును ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చట్టం మనకు కూడా సహాయం చేస్తుంది. చట్ట ప్రకారం ఆ కేసులో నుంచి మనం బయటకు రావచ్చు అని చెప్తున్నారు న్యాయవాది వేణుగోపాల్చారి గారు. అట్లనే ఈ మధ్య సమాజంలో నేను చూసిన అంటే ఇది సింపుల్గానే ఉంటుంది, క్వశ్చన్ అడిగితే కానీ విచిత్రంగా అనిపిస్తుంటుంది. అప్పులు బాగా ఎక్కువైనా కూడా ఐపీ పెట్టిండు అని ఏం చేయలేము అని అంటే కొందరు మాట్లాడుతుంటారు కామన్గా. అంటే అప్పులు బాగా చేసి ఐపీ పెట్టేసుకుంటే ఇక చట్టం ఆయనకు రక్షణ కల్పిస్తుంది. ఐపీ పెట్టిరంటే అప్పులు కట్టాల్సిన అవసరం ఏముండదా? లేదండి, అట్లా అయితే ఏ చట్టం కూడా ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటే ఆ అప్పుని కట్టొద్దు అనే అధికారం ఆ చట్టానికి కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం సమయం ఇవ్వడానికి ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు. ఈ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఏంటంటే ఒక వ్యక్తికి ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ కనుక అప్పులైతే ఆ రుణం ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఇబ్బందులు కానీ గొడవలు పెట్టే అవకాశం కానీ ప్రెషర్ పెట్టే అవకాశం కానీ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ నుంచి ఎగ్జామ్షన్ తీసుకోవడానికి మాత్రమే ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెన్సీ పిటిషన్లో ఏంటంటే వాళ్ళకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా దాంట్లో పిటిషన్లో పేర్కొని ఇన్ని అప్పులు ఉన్నాయి, ఇంత నాకు ప్రాపర్టీ ఉందని చెప్తే కోర్టు వాళ్ళకి సెటిల్ చేయడం జరుగుతుంది కోర్టు నుంచి. సో వీళ్ళ మధ్యలో ఏంటంటే ఘర్షణ జరగడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. కోర్టు త్రూ పోయినప్పుడు అది లీగల్గానే జరుగుతుంది ఏదన్నా కానీ. లైక్ వ్యక్తిగతమైన కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు లేకుండా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఇన్సాల్వెన్సీ పిటిషన్లో ఏంటంటే 6 నెలల నుంచి సంవత్సరం వరకు మనం సమయం కోరుకోవచ్చు అప్పు రీపేమెంట్ చేయడానికి. మన దగ్గర ఉంటే ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీని లిక్విడేషన్ చేసి ఇస్తాము. లేదు అంటే ఇంకా సాలరీడ్ ఎంప్లాయ్ కానివ్వండి ఇంకేదైనా అదర్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వచ్చినప్పుడు ఆ ఇన్కమ్ వచ్చిన దాన్ని నేను క్లియర్ చేస్తాను, బట్ ఇప్పుడు కాదు ఇంకొంచెం టైం తీసుకుంటాను అని చెప్పేది ఇన్సాల్వెన్సీ పిటిషన్. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది ఒక పర్సన్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు అప్పించారు, నేను అయిపోయేసాను, మీరు ఇంకా నన్ను అడగొద్దు అనేది కాదు. మీకు ఏదైతే ఇన్సాల్వెన్సీ పిటిషన్ నేను మీకు మీద ఫైల్ చేసినో మీరు ప్రాపర్ కోర్టుకి వెళ్ళి అటెండ్ అయ్యి నిజమే ఇంత అప్పు నేను ఇచ్చిన అనేది కనుక మీరు రుజువు చేసుకోగలిగితే మీకు నా నుండి వచ్చే ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అంటే లైక్ ప్రాపర్టీస్ లిక్విడేషన్ కానివ్వండి, నాకు ఇంకెవరైనా ఈ రావాల్సి ఉండొచ్చు కదా, నేను కూడా అప్పులు ఇచ్చే ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు కానీ కోర్టు త్రూ మీకు ఇప్పించడం జరుగుతుంది. అంటే ఐపీ అంటే సమయం వెసులుబాటు కోసం మాత్రమే, అప్పు ఇచ్చిన వాళ్ళ నుంచి ఎటువంటి థ్రెట్ లేకుండా రక్షణ కోసం మాత్రమే వాడుకోవచ్చు కానీ అప్పులు కట్టకుండా ఎగ్గొట్టడానికి మాత్రం అది ఆయుధం కాదు. ఎగ్జాక్ట్లీ కాదండి, దాన్ని రాంగ్ నోషన్లో చూస్తున్నాం మనం సొసైటీలో అంతా. ఐపీ పెట్టిండంటే ఇంకా పర్సన్ టచ్ చేయొద్దు, నేను కంటెస్ట్ చేయొద్దు కోర్టులో అనేది మాత్రమే ఉంది. కానీ కంటెస్ట్ చేసి కూడా మనకు రావాల్సిన అప్పు వాళ్ళు ఏదైతే దాంట్లో డిస్క్లోజ్ చేసారో దాన్ని వసూలు చేసుకునే అధికారం అయితే ప్రతి ఒక్క రుణం ఇచ్చిన పర్సన్ కూడా ఉంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ పెరిగిపోయినాయి. అంటే వ్యక్తిగతంగా కావచ్చు, మతాల పరంగా కావచ్చు, దేవుళ్ళ పరంగా కావచ్చు, విపరీతమైన ట్రోలింగ్స్ కానీ ఇష్టం వచ్చినట్టు కానీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి చూసినప్పుడు ఒక సామాన్య పౌరునిగా నేను వాళ్ళ మీద ఏమైనా కంప్లైంట్ చేసుకోవాలన్నా, న్యాయపరంగా వాళ్ళను ఎదుర్కోవాలన్నా కూడా, లేకపోతే న్యాయపరంగా వాళ్ళకి శిక్ష పడాలన్నా కూడా సామాన్య పౌరునిగా నేను ఏం చేయొచ్చు? చట్టం నాకు ఎటువంటి అవకాశం కల్పిస్తుంది? దాన్ని చట్టం మనకి మీరు అన్నట్టుగా వ్యక్తిగతంగా ఎవరైనా మనల్ని దూషించినప్పుడు సోషల్ మీడియాని వేదికగా దాన్ని మనం డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు. వ్యక్తిగతంగా నన్ను దూషించింది కాబట్టి నేను వ్యక్తిగతంగా కంప్లైంట్ చేయడానికి ఎవరినైతే దూషించిండో వాళ్ళకి అధికారం ఉంటుంది. కంప్లైంట్ చేయడానికి కానీ, డిఫమేషన్ సూట్ అంటారు, పరువు నష్టం దావా వేసుకోవడానికి కానీ, ఇవన్నీ కూడా మనకి చట్టం కల్పిస్తుంది. రెండోది ఏంటంటే మతపరమైంది, కులపరమైంది ఇవన్నీ అంటున్నారు. సో వాటిని జనరల్గా అయితే ఎక్కడే కంప్లైంట్ ఇచ్చినా కన్సర్న్ పోలీస్ ఆఫీషియల్స్ ఒక ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసి దాని మీద ఛార్జ్ షీట్ వేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంటే
సోషల్ మీడియాలో మనకు అభ్యంతరకరంగా ఏది కనిపించినా వాళ్ళ మీద మనం పిటిషన్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది నిజంగా అందరికి ఉపయోగపడే అంశం అని ఇది అడగాలనుకున్నాను మిమ్మల్ని. ఈ మధ్య మనం రోడ్డు పైన సరిగానే వెళ్తాం, కానీ ఎదుటి వ్యక్తి చేసిన తప్పు వల్ల ఈ వ్యక్తి ప్రమాదానికి గురైంది అనుకోండి, అంటే చట్ట ప్రకారం ఈయనకు న్యాయం జరగాలన్నా, వాళ్ళ కుటుంబం ఫర్దర్గా ఆర్థికంగా బాగుండాలనుకున్నా ఈయన ఎటువంటి పద్ధతులు అవలంబించాలి రోడ్డుపైకి వచ్చే కంటే ముందే ప్రతి వ్యక్తి? సో డైలీ లైఫ్లో ట్రావెలింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. నేను కోర్టుకి వెళ్ళాలన్నా, మీరు ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఎవరికైనా కానీ. సో ఫస్ట్ ఏంటంటే ఎవరి భద్రత వాళ్ళు తీసుకోవాలి. ఏంటిది, హెల్మెట్ అనేది ఖచ్చితంగా ధరించాలి. వెహికల్కి సంబంధించినప్పుడు ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ నైట్ ట్రావెల్ చేసేవాళ్ళు వాటి హెడ్లైట్ కానివ్వండి అండ్ బ్రేక్స్ కానివ్వండి, ఇంకేదైనా ఇదంతా మనము తీసుకునే న్యాచురల్గా నార్మల్ రెమెడీస్ అంతే. సో చట్టపరంగా మనం ఏ రకంగా తీసుకోవాలి అనే దాని విషయానికి వస్తే, మనకి ఇక్కడ రోడ్డు పైనకి మనం వెళ్ళినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండికి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయి ఉండాలి. ఓకే. సో బండి రిజిస్టర్ అయి ఉండాలి. అందరు అనుకుంటారు వెహికల్ కొనగానే నాకు టీఆర్ నెంబర్ ఉంది, టీఆర్ నెంబర్ ఉంటే ఏం కాదనుకుంటారు. బట్ టీఆర్ అనేది టెంపరీ రిజిస్ట్రేషన్, ఓన్లీ 30 days వ్యాలిడిటీకి మాత్రమే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది చూపెడుతుంది మనకి. 30 days లోపలనే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 30 days లోపల రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఈవెన్ 30th day రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఒకసారి కనుక మనకి పర్మనెంట్ నెంబర్ ప్లేట్ కనుక వచ్చిందంటే అది బండి రిజిస్టర్డ్ వెహికల్ అని అంటారు. సో అప్పుడు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. సో కొత్త బండికి ఎట్లయినా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఫస్ట్ వెహికల్కి రిజిస్ట్రేషన్, సెకండ్ ఇన్సూరెన్స్, డ్రైవింగ్ ఎవరైతే చేస్తారో డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నేను ఇన్సూరెన్స్ ఉంది, నేను హెల్మెట్ లేకుండా పోతా, నేను తాగి పోతా, నేను ఎట్లా పోతా ఇట్లా పోతా అంటే మాత్రం కుదరదు. చట్టం మనకి ఇన్సూరెన్స్ యాక్ట్లో కూడా చాలా వరకు నిబంధనలు ఏమున్నాయంటే, ఒక పర్సన్ కనుక డ్రైవ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్ మనం డ్రైవ్ చేసిన, మనం ఒక పర్సన్కి వెళ్ళి యాక్సిడెంట్ చేసామనుకోండి, ఆ పర్సన్ ఏదైనా డ్యామేజ్ అయింది, లైక్ ఫైనాన్షియల్ డ్యామేజ్ కావచ్చు, లైఫ్ డ్యామేజ్ కావచ్చు, ఇంకేదైనా నాన్ ఫెటల్ యాక్సిడెంట్ అని ఉంటుంది. సో లీగల్ టర్మ్లో ఫెటల్ యాక్సిడెంట్ అంటే ఏంటంటే ప్రాణాంతకమైనది. నాన్ ఫెటల్ యాక్సిడెంట్ అంటే ఏంటంటే ప్రాణాంతకం కాంది, చిన్న చిన్న దెబ్బలు తాకడం ఇట్లాంటివి. సో అట్లాంటప్పుడు ఏమైతే అంటే మనకి ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఆ పర్సన్, ఆపోజిట్ పర్సన్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు వేసుకోవడం జరుగుతుంది. సో మన మీద కేసు అయినప్పటికీ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ కింద కానీ ఇదంతా ప్రూవ్ చేయాల్సింది ఇంకా పోలీస్ వారి బాధ్యత ఉంటుంది. బట్ ఫైనాన్షియల్ లాస్ కంపాన్సేట్ చేయడానికి మాత్రం మనకి ఇన్సూరెన్స్ కనుక ఉన్నట్టయితే సేఫ్ సైడ్గా ఆ పర్సన్కి ఇన్సూరెన్స్ అంటే ఫైనాన్షియల్ లాస్ మనని కంపాన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్య మార్కెట్లో 10% ఇంట్రెస్ట్, 15% ఇంట్రెస్ట్, ఇట్లా అడ్డగోలుగా ఇంట్రెస్ట్లకు ఇచ్చి అది కట్టని ఎడలా, తీసుకున్న వాళ్ళు కట్టని ఎడలా వాళ్ళను విపరీతమైన చిత్రహింసలకు గురి చేస్తుంటే, ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ 10% ఇంట్రెస్ట్కి తీసుకున్న బాధితుడు కానీ, అవసరానికి తీసుకున్న వ్యక్తి కానీ చట్టం నుంచి రక్షణ పొందొచ్చా? చట్టపరంగా 10-15% ఇంట్రెస్ట్ ఇవ్వచ్చా? ఎస్. సో ఈ ఇంట్రెస్ట్ టాపిక్ వస్తే దీంట్లో ఏంటంటే బోత్ పార్టీస్, రెండు పార్టీస్, అప్పు ఇచ్చేతను అప్పు తీసుకునే పర్సన్, వీళ్ళిద్దరు అగ్రిమెంట్ ఎంత చేసుకుంటారో అంత చేసుకోవచ్చు. అది వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే. వీళ్ళిద్దరి మధ్యలో నుంచి బయటకు వచ్చింది, కోర్టు పరిధికి వచ్చింది, చట్టం పరిధికి వచ్చినప్పుడు మాత్రం ఏ ఇంట్రెస్ట్ రేట్ అయినా సరే 18% సంవత్సరానికి మించకుండా ఉన్నప్పుడు మాత్రమే అది చట్ట పరిధిలోకి వస్తుంది. దానికి మించి ఎంత ఉన్నా కానీ అది చట్టంలోకి వెళ్ళినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను అగ్రిమెంట్ చేసుకున్నాం, 1 లక్ష రూపాయలు మీకు ఇచ్చి 10% ఇంట్రెస్ట్ అన్నా, మీరు నాకు ఇచ్చినప్పుడు నేను మీకు ఇచ్చినప్పుడు ఇదంతా ఓకే మన ఇద్దరి మధ్యలో జరిగినప్పుడు. ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ పే చేయరో నేను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు కోర్టు మనకు చెప్పేది 18%కి మించి అయితే ఏమని చెప్పాలి. మ్యాక్స్ టు మ్యాక్స్ 2% పర్ మంత్, 24 months. అంటే 2% పర్ మంత్ మాత్రమే చట్టపరంగా, అంతకుమించి 15%, 10% అనేది చట్టంలో లేదు, ఎక్కడ లేదు. సో అంటే మార్కెట్లో ఇటువంటి అంటే ఒక వ్యక్తి డైరెక్ట్ అట్లా ఫైనాన్స్ చేయొచ్చా? అంటే ఏదైనా అనుమతులు, ఫైనాన్స్ సెక్టర్లో అనుమతులు అటువంటి కంపల్సరీ అనుమతులు అవసరము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఏమైతుంది, 2-3 కంటికి తెలియకుండా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ ఊర్లలో అయితే ఎవరో సేట్ ఉంటారు, సేట్ దగ్గరికి వెళ్ళి ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి గోల్డ్ లోన్ కూడా మనం నిర్ణయాలు చూస్తున్నాం. చిన్నప్పుడు మనం చూసిన పరిస్థితులన్నీ కూడా గోల్డ్ని తీసుకెళ్ళి ఊర్లో సేట్ దగ్గర పెట్టి డబ్బులు తీసుకోవడం మాత్రమే తెలుసు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతనే మనకు మనపురం ఇవన్నీ అయినాక అది లీగలైజ్ అయిపోయింది. లైక్ చట్టబద్ధత కల్పించింది, ఇంట్రెస్ట్ రేటు ఇదంతా ఉంటుంది, దాని తర్వాత ఆప్షన్కి వెళ్తుంది ఇదంతా అని చెప్పి. సో అట్లానే ప్రతి ఒక్క దానికి మనీ లాండరింగ్ అనేది సపరేట్ చట్టమే ఉంటుంది. అది డిస్కస్ చేయాలంటే చాలా పెద్ద సముద్రం. బట్ అది ఎప్పుడు మన ఇద్దరి మధ్యలో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే, చట్టం దృష్టిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ మనీ లాండరింగ్ కానీ ఇవన్నీ వాటి పరిధిలోకి వస్తాయి.
అట్లే పోలీసులు కొన్ని సందర్భాలలో ఒక వ్యక్తులను అర్ధరాత్రి కానీ లేకపోతే వివిధ సందర్భాలలో అరెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా ఒక వ్యక్తిని అర్ధరాత్రి వాళ్ళ ఇంటి నుండి అరెస్ట్ చేయాలన్నా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించాలన్నా కూడా అట్లా చేసే హక్కు పోలీసులకు ఉంటుందా? ఉండాలంటే వాళ్ళు ప్రత్యేకమైన అనుమతులు ఏవైనా తీసుకోవాలి? అంటే అరెస్ట్కి వచ్చేటప్పటికి పోలీసులకి 2 రకాల అనుమతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే అరెస్ట్ వారెంట్తో మాత్రమే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ ఇంకా ఎమర్జెన్సీ కేసులో ఉన్న సీరియస్నెస్ బట్టి వితౌట్ వారెంట్ కూడా అరెస్ట్ వాళ్ళ కస్టడీకి తీసుకునే అధికారం పోలీస్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ కస్టడీకి తీసుకున్నప్పుడు వ్యక్తులు అనేటప్పుడు ఇద్దరు వస్తారు. ఒకటి మహిళలు, పురుషులు. మహిళల్ని మనము తీసుకున్నట్టయితే పోలీస్ వారు మహిళల్ని ఆఫ్టర్ సన్సెట్ అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్యుడు ఉదయించక ముందుకు అంటే రాత్రి వేళల్లో వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏ పోలీస్ అధికారికి కూడా అధికారం లేదు. పురుషులకు వచ్చేటప్పటికి పురుషుల్ని ఆ కేసులో ఉన్న తీవ్రతను బట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెసులుబాటు అనేది సంబంధిత పోలీస్ అధికారి ఆ టైంలో తీసుకునే డిసిషన్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అది కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అని ఉంటుంది. సో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే ఏంటంటే గుర్తించదగిన నేరం, లైక్ మర్డరే కానివ్వండి, దొంగతనం కానివ్వండి. దొంగతనం చేసిన వస్తువుని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా అమ్మే అవకాశం ఉందనుకుంటే ఆ పర్సన్ని నైట్ 12 o'clock 1 o'clock ఎనీ టైం వాళ్ళు కస్టడీకి తీసుకునే అవకాశం ఉంటుంది. మర్డర్ చేసిన పర్సన్ ఉన్నాడు అనుకోండి, తను సాక్ష్యాధారాలు మాయం చేసే అవకాశం ఉంటుంది, సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంటుంది. అతక్కడికి దేశం దాటిపోవడము, ఇంకెక్కడికైనా ట్రావెల్ చేయడం అది అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా కస్టడీకి తీసుకోవడానికి వితౌట్ వారెంట్ కూడా పోలీస్ వాళ్ళకి అధికారం ఉంటుంది. అట్లే మా ప్రేక్షకుల కోసం లాస్ట్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చట్టం గురించి? చట్టం మనని అందరు అనుకునేది ఏంటంటే చట్టం మనని అబ్జర్వ్ చేయదు అని, బట్ చట్టం మనని అబ్జర్వ్ చేస్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇంతకుముందు ఉన్న చట్టాలన్నీ కూడా మార్పైనాయి జూలై 1 నుంచి. అంతకుముందు మనకి ఐపీసీ ఉంటుంది, ఇండియన్ పీనల్ కోడ్ అని చెప్పి, సిపిసి ఉంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పి, సిఆర్పిసి ఉంటుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పి. అవన్నీ కూడా ఇప్పుడు మార్చబడింది. వ్యక్తి ఏమంటారు ఇప్పుడు అప్పుడున్న చట్టాలు అన్నప్పుడు సైబర్ క్రైమ్ కానివ్వండి ఇంకెట్లాంటివి లేవు. సో ఈ కాలంలో వచ్చేటప్పుడు కొత్త రకమైన నేరాలు, కొత్త రకమైన ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. వీటన్నిటిని గవర్నమెంట్ కానీ చట్టం కానీ అంటే పోలీసులు కానీ నిఘా వ్యవస్థ అనేది ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసి సంబంధిత బాధితులకు న్యాయం జరిగేలా ప్రతినిత్యం చట్టాలని మార్పు చేస్తూ ఉన్నారు. మోరోవర్ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి రోడ్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీ కోసమే వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. కాబట్టి రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వారి బాధ్యతగా హెల్మెట్, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా, ఇన్సూరెన్స్ ఉండేటట్టుగా చూసుకోవాల్సిందిగా నేను మీడియా ద్వారా ప్రజలకు విన్నవిస్తున్నాను. వేణుగోపాల్చారి గారు, మాకు మా ప్రేక్షకుల కోసం న్యాయం గురించి, చట్టం గురించి ఇన్ని వివరాలు వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, మీకు మీ హక్కులు తెలియాలనే, మీ హక్కులు మీకు తెలియపరచాలనే ఈ ప్రత్యేకమైన ఎపిసోడ్ని రూపొందించిన. ఎందుకంటే హక్కులు తెలియకపోతే మనం జీవించే విధానం మారుతుంది. కాబట్టి మీకు ఇంకెటువంటి న్యాయ సలహాలు కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ అడ్వకేట్ గారిని అడిగి మరిన్ని విషయాలు మీకు కింద మీరు అడిగిన కామెంట్లను బట్టి అడిగి మీకు నెక్స్ట్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తాను. అంటిల్ దెన్ అప్పటివరకు నేను ఉంటాను. సైనింగ్ ఆఫ్, అర్జున్ మహేంద్ర.